బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఒక పార్టీగా ఐక్య సంఘటన నిర్మాణం అవ్వాల్సిన అవసరం ఉంది కదా. దీనిపై మార్క్సిస్ట్ పార్టీ అవగాహన కార్యక్రమం మీ ఆచరణ ఏంటి తెలపగలరని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందండి. బీజేపీ ఒక ప్రమాదకరమైనటువంటి మతోన్మాద రాజకీయాలు నడుపుతున్నటువంటి కార్పొరేట్ శక్తులకు అండగా నిలబడుతున్నటువంటి పార్టీ అది. శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి పార్టీ, వాళ్ళ హక్కుల్ని కాలరాసేటటువంటి వైఖరి కలిగినటువంటి పార్టీ అది. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. దాన్ని గద్దె దించడం అనేది రాజకీయంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లోనైనా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గద్దె దించడానికి కేవలం వామపక్షాలే సరిపోవు. వామపక్షాలకు సంబంధించినటువంటివి ఎలాగూ బీజేపీ విధానాలకు, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఉంటాయి, కానీ వాటి శక్తి పరిమితం సరిపోదు. అందుకని లౌకిక శక్తులంతా కూడా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని మేము భావిస్తున్నాం. లౌకిక శక్తులంతా, సామాజిక న్యాయం కోరే శక్తులంతా, కమ్యూనిస్టులందరూ కూడా కలిసి, ప్రజాస్వామిక వాదులంతా కూడా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి. మతోన్మాద రాజకీయాలకు, అట్లాగే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద పోరాడుతూనే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి, ఎన్నికల్లో గద్దె దించేటటువంటి చర్యలకు కూడా ఈ లౌకిక శక్తులంతా కూడా సంఘటితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనేది సిపిఎం పార్టీ వైఖరి. ఆ రకమైనటువంటి పద్ధతిలోనే భవిష్యత్ కృషి కూడా ఉంటుంది. అట్లాగే వామపక్షాలు అంతా కూడా కలిసి ఒక వేదిక మీదకి రావడం, ఒక సంఘటనగా రావడం అనేటటువంటి అంశం మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండడం వరకే కాకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకు తీసుకురావడానికి, ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం ఈ మొత్తం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని వామపక్షాలంతా కూడా కలిసి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి విధానాలను సమర్థించేటటువంటి వాళ్ళతో కూడా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కృషి అనేటటువంటిది వామపక్షాల ఆధ్వర్యంలో ఇప్పటికీ కొంత కొనసాగుతుంది. సమస్యల మీద అలాంటి ఆందోళన పోరాటాలు వామపక్షాలుగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ఐక్య కార్యాచరణ మరింత పెరిగి అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముందుకు పోయేటటువంటి ప్రయత్నం అనేది దేశవ్యాప్తంగా జరగాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా అలాంటి కృషి జరుగుతుంది. ఆ కృషి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో.